ప్లీజ్ వెయిట్ చేయండి. నేను వెంకటరమణారెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ వెంకటరమణారెడ్డి గారు, ఇప్పుడు రమణ గారు మాజీ టీటీడీ సభ్యులు కూడా. ఇక్కడ కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్ సంస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ. అక్కడ లాభాలు వస్తే రైతులకు పంచుతారు తప్ప అక్కడ ఏమీ గవర్నమెంట్ కానీ ఇతరులకు కానీ వెళ్ళేది కాదు. అది లాభాల కోసం చేసే సంస్థ కూడా కాదు. వారు గత 50 సంవత్సరాల నుంచి కూడా స్వచ్ఛమైన నెయ్యి స్వామివారి మీద భక్తితో పంపుతూ ఉన్నారు. చాలామందికి తెలియదు, లడ్డూ తింటున్నారు, ఆ పుణ్యం కూడా వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా రివర్స్ టెండర్ అనేది మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేదు సార్. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే రివర్స్ టెండర్ ఉంది. ఆ ప్రభుత్వం కూడా రివర్స్ అయిపోయింది. ఆ 11 ఎడితిప్పిన 11 రివర్స్ అది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మరి మీ మీద కేసులు వేశారు, మరి మీకు షాకుల మీద షాకులని వైసీపీ మీడియా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి షాక్ అంట. రాజకీయ ఎక్కడ ఎలక్షన్ జరిగి 2 నెలలు కాలేదు ఇంకా. కాదు జామశ్వరరావు గారు, మీకు వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ తెలీదా? ఎక్కడైనా ఇరుక్కుంటే ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? మీరు నాకన్నా ఎక్కువ డిబేట్లలో పాటు మీరు రోజు డిబేట్ లో ఉంటారు, మీరు యాంకరు. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఫస్ట్ కోర్టులో వేసేస్తారు. దాని తర్వాత గ్యాగ్ ఆర్డర్ అంటారు, ఎవడు మాట్లాడకూడదు అంటాడు. ఇది ఎన్నిసార్లు జరిగింది చెప్పండి సాంబశివరావు గారు? ఇదేనా ఫస్ట్ టైం వైసీపీకి జరగడం? వైసీపీ వీళ్ళ స్ట్రాటజీ ఇదేంటంటే, వీళ్ళు ఎప్పుడు తప్పు జరిగింది, వీళ్ళ దగ్గర ఆన్సర్ లేవు, ఏం చేయాలి? కోర్టు కేసేస్తే వీళ్ళు కోర్టు కేసారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏదో ఒక న్యాయం ఉంది అని అనిపించుకున్న దానికి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది ఎవరో మాట్లాడకూడదు దీని గురించి అని ఏదో ఒక విధంగా ఒక ఆర్డర్ తీసుకొని వచ్చేదానికి సకల విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇంకొక మీకు 5-6 రోజుల్లో, ఒక వారం రోజుల్లో ఈ సబ్జెక్ట్ మీద టీవీలో మాట్లాడకూడదు, మీడియాలో రాయకూడదు అనేది ఒక ఆర్డర్ తీసుకొని వస్తారు. తొందరగా వస్తుంది, ఎందుకంటే అది మనకు అలవాటు అయిపోయింది. ఏ ఇష్యూ వచ్చినా కూడా వీళ్ళు ఇమీడియట్ గా ఒక గ్యాగ్ ఆర్డర్ అంటాం, ఆ గ్యాగ్ ఆర్డర్ తెచ్చి ఎవరు మాట్లాడకూడదు అంటారు. మీకు కరెక్ట్ గా ఎలక్షన్ ముందర వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీద మాట్లాడకూడదని తెచ్చారా లేదా కడప నుంచి కోర్టులో? కరెక్ట్ గా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎత్తేస్తారు. సో ఇవన్నీ మనకు అలవాటు అయిపోయినాయి కాబట్టి మనం దాని మీద కమెంట్ చేయకూడదు. ఓకే, వి టేక్ ఇట్ ఇన్ స్ట్రైట్. కానీ ఒకటి, దేనికైనా ఎదిరించేదానికి సిద్ధము. ఇంకొక విషయము, వీళ్ళు ప్రమాణం చేయడం కాదు, ఆలీబాబా 40 దొంగలు ఇక్కడ అసలు దొంగ వచ్చి తిరుమలలో ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉంటే, అసలు దొంగ కుటుంబం వీళ్ళందరూ వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉంటే, చంద్రబాబు నాయుడు కుటుంబంతో వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడని నేను చెప్పలా. ఎవరు చెప్పారు? నారా లోకేష్ గారు ప్రెస్ ముందరే చెప్పారు. కాబట్టి కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయడం, వీళ్ళు హైకోర్టుకు పోవడం అన్ని అవసరం లేదు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుటుంబాలు వచ్చి దేవుడు ముందర ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉండామని సాక్షాత్తు నారా లోకేష్ ఇంటర్వ్యూలో తిరుపతిలో చెప్పారు. దాన్ని స్వీకరిస్తామను. ఈ బచ్చాగాళ్ళందరూ వచ్చేసి ప్రమాణాలు చేసేదేంది? దొంగలు. అలీబాబా వచ్చి ప్రమాణం చేస్తే ఓకే, 40 దొంగలు వచ్చి మేము చిన్న దొంగలం కాబట్టి మేము చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. వీళ్ళు ఎక్కడికైనా పోవచ్చు. ఒకటి, ఈ ఎన్ని డ్రామాలు వేసినా ఒకటే గుర్తుపెట్టుకోండి, మా తండ్రి గారు చెప్పేవారు, ఎవరితోనైనా పెట్టుకోరా వెంకటేశ్వర స్వామి దేవాలకి బాబాకు, సర్వనాశనం అయిపోతావు, నాకు టీటీడీ చైర్మన్ ఇస్తానని చెప్తేనే నేను ఆ రోజుల్లో పొద్దునైనా ఆడేం తప్పు జరిగినా మనకుంటది, నాకు ఆయనంటే భయము ఉంది, ఆయనంటే భక్తి ఉంది, నాకు టీటీడీ చైర్మన్ పోస్ట్ వద్దన్న ఏకైక వ్యక్తిని నేనని మా ఫాదర్ చెప్పేవారు. నాకు వద్దురా అని. నేను అదే చెప్తున్నా అందరికీ, మీరు ఏదైనా వ్యాపారాలు ఉంటే బయట చేసుకోండి, వెంకటేశ్వర స్వామితో వద్దు. ఎందుకు? మీరు కాదు, వచ్చే తరాలకు కూడా దెబ్బతింటారు. ఎందుకు అవసరమా అంట. ఇప్పుడు నేను అనేది ఒకటి, వాట్ ఈస్ డన్ ఇస్ డన్. వాళ్ళు శిక్షిస్తారా, దేవుడు శిక్షిస్తాడా, కోర్టులు శిక్షిస్తాయా అనే పక్కన పెట్టేస్తే, ఇది మళ్ళీ ఎట్లా జరగకుండా ఆపాలనేది ముఖ్యం. గవర్నమెంట్లు రావచ్చు, ముఖ్యమంత్రి ఎవరు శాశ్వతం కాదు రాజకీయాల్లో. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, అది కాదు. అక్కడ మళ్ళీ ఇటువంటిది జరగకుండా జరగకుండా ఆ సేఫ్ గార్డ్స్ ఏంది, ఏమి లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్లగ్ చేయాలనేది చూసుకొని పకడ్బందీగా చేస్తే, ఇంకొకటి తప్పు చేస్తే ఉరి శిక్ష చేసే శిక్షలు తీసుకురావాలి. ఎందుకంటే ఇది క్షమించడానికి తప్పు ఇప్పుడు జరిగి ఉండేది.
ఇది రాజకీయాలు పక్కన పెట్టేస్తాం, మనం గుడి గురించి మాట్లాడుతున్నాం. ఇంకొకసారి ఎవడైనా కానీ, ఒక అధికారి కానీ ఎవరైనా ఇటువంటి తప్పు చేస్తే ఉరి శిక్ష చేసే శిక్ష మనం మార్పులు తీసుకురావాలి. లేదా అది ఇష్టం లేదా వాళ్ళని అసలు ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోనమండి. అండ్ ఇంకొకటి, అసలు గవర్నమెంట్ రూల్స్ అసలు వర్తించకూడదు టీటీడీ ఎంప్లాయీస్. ఎందుకు వర్తించాలి అంటున్నా నేను. ఇట్స్ ఎ ప్రైవేట్ ట్రస్ట్. ఇప్పుడు ఏమవుతుంది, అన్ని గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ ఇది పొలిటికల్ ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు